సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో టీడీపీ నేతలు భేటీ ఉత్కంఠకు తెరలేపుతుంది. ఇప్పటికే కన్నా నివాసానికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు వెస్ట్ ఈస్ట్ అభ్యర్థులు చేరుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటులో వ్యవహరించాల్సిన అంశాలపై కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరులోని కన్నా నివాసం వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎస్సీగా గుంటూరు జిల్లాలో ఈరోజు టీడీపీ సీనియర్ నేత సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంట్లో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా ఈ భేటీ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి కూడా దాదాపు 10 గంటల వరకు కూడా దాదాపు 2 గంటల పాటు గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి, అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నజీర్ అహ్మద్తో పాటు ముఖ్య గుంటూరు నగరానికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా భేటీ జరిగింది. ముఖ్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికల సమరానికి దాదాపుగా 28 రోజుల పాటు సమయం మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు నగరంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జెండా ఏ విధంగా ఎగరవేయాలనేటువంటి అంశంపై కూడా టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణతో కలిసి భేటీ అయ్యి కన్నా లక్ష్మీనారాయణ సూచనల సలహాలు అయితే మాత్రం తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ గతంలో తను మంత్రిగా ఉన్నటువంటి హయాంలో చేసినటువంటి అభివృద్ధిపై కూడా సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఆయా సంబంధించిన అంశాలపై అవసరమైతే తను గుంటూరు నగరంలో 2 రోజుల పాటు కూడా ప్రచారానికి వస్తానని చెప్పి కూడా కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థులకు అయితే మాత్రం ఒక హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణ పూర్తి స్థాయిలో కూడా ఇక గుంటూరు నగరంతో పాటు అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి కూడా పనిచేయాలని చెప్పి కూడా ఆయన అనుచర ఘనాన్ని అయితే మాత్రం ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చెందిన గల్లా మాధవి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం చెందిన నజీర్ అహ్మద్కి అయితే మాత్రం ప్రజలంతా మద్దతుగా ఉండాలని చెప్పి కూడా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ అనుచర వర్గం అంతా కూడా ఇప్పటికే ఇంటి వద్దకు చేరుకున్నటువంటి నేపథ్యంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి నేతలని ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా పరిచయం చేశారు. పరిచయం చేయడమే కాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి కీలక నేతలను కూడా ఈరోజు పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడేటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలు అయితే మాత్రం భేటీ అవుతూ ఎక్కడికక్కడ ప్రతివ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ నివాసం నుంచి.